నాలో నివసించిన యేసయ్యా మనోహర సంపద నీవేనయ్యా మారని మమతల మహనీయుడా మారని మమతల మహనీయుడా కీర్తించి నిన్నే గణపరతునయ్యా మనసార నిల్లే ప్రేమింతునయ్యా కీర్తించి నిన్నే గణపరతునయ్యా మనసార నిల్లే ప్రేమింతునయ్యా నాలో నివసించే నా యేసయ్యా మనోహర సంపద నీవేనయ్యా మధురమైనది నీ స్నేహబంధము మహిమగానము మార్చిన వైనము మధురమైనది నీ స్నేహబంధం మహిమగానను మార్చిన నీ చూపులే నన్ను కాచెను నీ బాహువే నన్ను మోసెను నీ చూపులే నన్ను కాచెను నీ బాహువే నన్ను మోసెను ఏమిచ్చి నీ రుణమునే తీర్చెను కీర్తించి నిన్నే గణపరతునయ్యా మనసార నిన్నే సేవింతునయ్యా కీర్తించి నిన్నే గణపరతునయ్యా మనసార నిన్నే ప్రేమింతునయ్యా నాలో నివసించే నా యేసయ్యా మనోహర సంపద నీవేనయ్యా వినయ భావము ఘనతకు మూలం నూతన జీవములో నడుపు మార్గం వినయ భావము ఘనతకు మూలం నూతన జీవములో నడుపు మార్గం నా విన్నపం విన్నావులే అరుదించెనే నీ వరమునే నా విన్నపం విన్నావులే అరుదించెనే నీ వరమునే యేసయ్యని హర్షింతునే ఏమని వర్ణింతు నీ కృపలను కీర్తించి నిల్లే గణపరతునయ్యా మనసార నిల్లే ప్రేమింతునయ్యా కీర్తించి నిల్లే గణపరతునయ్యా మనసార నిల్లే ప్రేమింతునయ్యా నాలో నివసించే నా యేసయ్యా మనోహర సంపద నీవేనయ్యా మారని మమతల మహనీయుడా మారని మమతల మహనీయుడా కీర్తించి నిన్నే గణపరతునయ్యా మనసార నిల్లే ప్రేమింతునయ్యా కీర్తించి నిన్నే ఘనపరతునయ్యా మనసార నిల్లే సేవింతునయ్యా మహిమగలది దివ్య రాజ్యం తేజోవాసుల పరిశుద్ధ స్వాస్థ్యం మహిమగలది దివ్య తేజోవాసుల పరిశుద్ధ స్వాస్థ్యం
సియోనులో చేరాలని ఆశయం నెరవేర్చుము. యేసయ్య నిన్ను చూచి హర్షింతునే, యేసయ్య నిన్ను చూచి హర్షింతునే. భువినేలు రాజా నీకే వందనం, దివినేలు రాజా వేలాది వందనం. భువినేలు రాజా నీకే వందనం, దివినేలు రాజా వేలాది వందనం. నాలో నివసించే నా యేసయ్యా మనోహర సంపద నీవేనయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అటు ఇటు తిరిగితే 100 రూపాయలు ఫైన్ వేస్తాను. కూర్చున్న చోటే ఉండాలి. ఆరాధన అయ్యే లోపు తిరిగితే కానుకలు పట్టేటప్పుడు చూపించి 100 కానుకలు లేవు అంటే అరగంట ఎండలో నిలబడాలి. తోక జాడించి అటు ఇటు తిరిగితే ప్రభు సమక్షంలో ఫైన్. ఈ సమయంలో మోకరించినట్లయితే ఆరాధన చేసుకొని తదుపరి వాక్యోపదేశంలోకి వెళ్దాం. మోకరించినట్లయితే ఆరాధన చేసుకొని వాక్య వర్తమానంలోకి, ఆరాధనలోకి, కీర్తన గ్రంథము, సాక్ష్యముల రూపము ప్రభుని ఆరాధిద్దాం. ప్రభువానికి స్తోత్రం 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 స్తోత్రం. రాజానికి స్తోత్రం స్తోత్రం, నాదానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సత్యస్వరూపినికి స్తోత్రం 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 స్తోత్రం. కృపామయుడానికి స్తోత్రం 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 స్తోత్రం. మా మంచి సమరయుడానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యోగ్యత లేని వాడు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. స్థితికి ఇస్సాకు దేవానికి స్తోత్రం. ప్రభువునికి స్తోత్రం 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 స్తోత్రం. ఆశ్చర్య కార్యములు చేయవాడానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అనంత జ్ఞానికి స్తోత్రం 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 స్తోత్రం. కృపామయుడానికి స్తోత్రం 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 స్తోత్రం. జీవము కలిగిన దేవుడానికి స్తోత్రం 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 స్తోత్రం. మా జీవాధిపతి ప్రభువానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. గొప్ప దేవుడానికి స్తోత్రం స్తోత్రం. వందనాలు 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 వందనాలు. దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మాతో మాట్లాడబోతున్న వాడానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆదివారపు ఆరాధన వందు ప్రభు పరిశుద్ధుడకు నిన్ను స్తుతించుటకు సేవించుటకు తండ్రి మా దీన శరీరములను సంపన్న శరీరులుగా అర్పించబోతున్న దేవా పాదమును బట్టి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కృపగల దేవుడవు, కృపా సంపన్నుడవు, ఆశ్చర్య కార్యములు చేయి దేవుడవు ప్రభు నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. గొప్ప కార్యములు జరిగించండి, అద్భుతము చేయువాడవు, కరుణా సంపన్నుడవు ప్రభు నీకు స్తోత్రం 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 స్తోత్రం. రాజాకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం.
నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవివ్వగా నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా నారణ్యరోదన ఉల్లాసముగా మారిపోయినే నారణ్యరోదన ఉల్లాసముగా మారిపోయినే కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవేసయ్యా నా సర్వానికి మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నీవేనయ్యా నూతన క్రియను చేయుచున్నారని నీవు సెలవివ్వగా నూతన క్రియను చేయుచున్నారని నీవు సెలవివ్వగా నా ఎడారి జీవితమే నారణ్యరోదన ఉల్లాసముగా మారిపోయేదే నారణ్యరోదన ఉల్లాసముగా మారిపోయేదే కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవేసయ్యా నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నీవేనయ్యా ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ దాటిరే నీ జనులు బహుక్షేమముగా ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయెనే ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయెనే కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవేసయ్యా నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నీవేనయ్యా నైవేద్యములో దహన బలులు నీవు కోరవుగా నైవేద్యములో దహన బలులు నీవు కోరవుగా నా ప్రాణాత్మ శరీరము బలియర్పణ కాగా నా జీవ బలులు స్తోత్ర బలులుగా మారిపోయెనే నా జీవ బలులు స్తోత్ర బలులుగా మారిపోయెనే నా జీవ బలులు స్తోత్ర బలులుగా మారిపోయెనే
సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నీవేనయ్యా కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తి నీవే యేసయ్యా నా సన్మానానికే మహనీయుడవు రెండు చేతులు ఆకాశం వైపు చూపిస్తూ ఏక మనసుతో మౌనం వహిస్తూ పరిశుద్ధాత్మునికి నిన్ను నీవు అప్పగించుకుంటావా? నైవేద్యములు దహన బలులు నాయందు కోరబుగా నైవేద్యములు దహన బలులు నీవు కోరబుగా నా ప్రాణాత్మ శరీరము బలియాగము కాగా నా జీవ బలులు స్తోత్ర బలులుగా మారిపోయేనే నా స్తుతులయాగము అర్పణయాగము మారిపోయేనే ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయేనే కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. అవును ప్రభువా, మా మధ్య నూతన కార్యములు చేయబోతున్నాము. ఎడారి జీవితాలను, అరణ్య మార్గములను ఇదిగో ఇదిగో ఉపరితలమున ప్రదేశముగా మార్చబోతున్నాం. నిన్ను బట్టి స్తోత్రాలు. నీ కృపను దయచేయబోతున్నందుకు స్తోత్రాలు. నిజమే, నైవేద్యాలను కోరవు, ఆత్మధ్వని దేవుడవు నీవు, అర్పణలను ఆశించని వాడవు. ఏ రీతిగా ఈ స్థలమందు నీ ఆత్మను ఉపేక్షించినందుకు, నీ ఆత్మను ప్రత్యక్షపరుస్తున్నందుకు స్తోత్రాలు. దారి తప్పిన గొర్రెల వలె కాక గాడిలో నిలుపుతున్న నజరేయుడను క్రీస్తును పోలి ఓ మంచి కాపరి వలె తండ్రి, మా గొర్రెలకు కాపరి, గొర్రెల లాంటి మాకు కాపరిగా ఉన్న మీ వైపు తేరి చూసుటకు సహాయం చేయండి. ఈ సన్నిధిలో వేడుకుంటున్నాం. ప్రార్థన
దయగలిగిన మహారాజు, సర్వోన్నతుడమైన దేవుడు, పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ దినదాసుని జ్ఞాపకం చేస్తుంది. ఈ స్థలముందు ఈ కార్యములను స్తుతించుటకు, ఆరాధించుటకు మీరు చూపుతున్న మహిమ తేజస్సును బట్టి వందనాలు. ఉచితములు జ్ఞాపకం చేసుకున్నాను. అల్పుడు లాంటి మా జీవితాలు అయా మీరు దిగి వస్తున్నందుకు స్తోత్రాలు. ఇప్పటి వరకు పాటలతో, ఆరాధనతో మీరు మాతో మాట్లాడారు. ఈ సమయమందు వాక్యపు ఉద్దేశమును బట్టి, వాక్య పరిచర్యను నిదాసులు నిలవబడుచుండగా దూరంత ఆత్మాభిషేకము చేత నింపండి. నిలబడువాడు వట్టివాడు మట్టివాడు కాదు, తను ఉపేక్షించి మాట్లాడువాడు సర్వశక్తివంతుడైన దేవుడు. నాకు మాట్లాడండి, మీ ఆత్మను కుమ్మరించండి. ఏ ఉపదేశం మా కొరకు సిద్ధపరిచారు, పరలోకము నుండి మన్నాను పంపించమని ప్రార్థన చేస్తున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. కూర్చోండి. ఈ సమయంలో మీ హృదయపూర్వకమైన ప్రార్థనాపూర్వకమైన సాక్ష్యములు ఏవైనా ఉంటే దైవ సమక్షంలో సేవకు ఎదుట, సంఘం ఎదుట బయలుపరచవలసింది తెలియజేస్తున్నాను. మంచిది. ఎవరు లేరా? కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము 1 చదువుతున్నాను, చూడండి. అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దాన్ని తలుచుచున్నారు. మనము వారి కట్లు తెంపుదము రండని, వారి పాశములను మన యొద్ద నుండి పారవేయదము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకు ఆయన అభిషక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చెప్పుచున్నారు. ఆకాశమందు ఆసీనుడగు నవ్వుచున్నాడు, ప్రభు వారిని చూసి అపహరించుచున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపము చేత వారిని తల్లడింపజేయును. నేను వారి పరిశుద్ధ పర్వతమును సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను. కట్టడను నేనే వివరించేదను. యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చాడు, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కని ఉన్నాను. నన్ను అడుగుము, జనములకు నీకు స్వాస్థ్యముగాను బూదిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. ఇనుపదండముతో నీవు వారిని నలుగగొట్టెదవు, కుండను పగలగొట్టినట్టు వారిని మొక్క చెక్కలు పగలగొట్టెదవు. కాబట్టి రాజులారా వివేకులయుడుడి, భూపతులారా బోధనందుడి, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి. గడగడ వణకుచు సంతోషించుడి, ఆయన కోపము త్వరగా రగులుకొనెను. కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించు. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు, ఆయన ఆశ్రయించు వారందరూ ధన్యులు. అప్పుడు ఆయన కోపము త్వరగా రగులుకొనెను. కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు, ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. దేవుడు కీర్తన భాగంలో దీవించుగాక. మీ పిల్లలను మీ అదుపులో పెట్టుకోండి. దేవుని వాక్యములోకి మనం వెళ్దాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక చక్కని మాట రాయబడి ఉన్నది. ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. కాబట్టి లేఖన గ్రంథమైన బైబిల్ చాలా చక్కగా కొన్ని మాటలు వర్ణిస్తుంది. గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న దేవుని బిడ్డలకు ఈ లైవ్ ద్వారా తెలియజేస్తున్నది అనగా,
కొన్ని కారణాల వలన ఈరోజు ఆరాధనకు అటెండ్ కాకపోవడం చేత లైవ్ వీక్షించడానికి, లైవ్ పెట్టడానికి అవకాశం లైవ్ పెట్టడం జరిగింది. వచ్చే ఆదివారం నేను మీ మధ్యలో ఉంటాను. అదేవిధంగా గత కొన్ని ఆదివారాలుగా రక్షణ బాప్తీసం గురించి మనం చర్చిస్తూ ఉన్నాం. బాప్తీసం ఎందుకు పొందాలి, బాప్తీసం పొందకపోతే గల నష్టం ఏంటి, బాప్తీసం పొందితే యొక్క లాభం ఏంటి, బాప్తీసము ఏ సమయం ముందు పొందాలి అని కొన్ని వర్తమానాలు గత కొన్ని ఆదివారాలుగా చర్చిస్తున్నాం. బాప్తీసమును గురించి తెలుసుకోవాలని ఆశపడితే జీసస్ లవ్ ప్రేయర్ మినిస్ట్రీస్ డేట్ ఆఫ్ గుంటూరు అనే మా యూట్యూబ్ ఛానల్లో కొన్ని వీడియోలు అప్లోడ్ చేయబడ్డాయి. వరుస ఆదివారాలు వీడియోలు. ఈ రోజుతో బాప్తీసం యొక్క అంశము ముగించబడుతుంది. వచ్చే ఆదివారం 10 ఆజ్ఞలను నేను బోధిస్తాను. ఒక్కొక్క ఆజ్ఞ ఒక్కొక్క వారం సంపూర్ణంగా, పరిపూర్ణంగా బోధించడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే 10 ఆజ్ఞలు అయిపోయిన తర్వాత ధన్యతలు చెప్తాను. ఆగస్టు మాసం ధన్యతలు చెప్తాను. ఆగస్టు లేదా సెప్టెంబర్ 10 ఆజ్ఞలు అయిపోయిన తర్వాత, ధన్యతలు అయిపోయిన తర్వాత ఆత్మ ఫలాలు తెలియజేస్తాను. ఒక్కొక్క వారం ఒక్కొక్క అంశం. ఆత్మఫలంలో ఒక పార్ట్. అక్టోబర్లో పౌలు ప్రమాణాలు చెప్తాను. పౌలు ఎక్కడెక్కడ తిరిగారు, ఎక్కడెక్కడ పరిచర్య చేశారో చెప్తాను. కాబట్టి చాలా జాగ్రత్తగా డైరీ రాసుకోండి. వర్తమానాలు ఇవే బైబిల్ క్లాసెస్ అనుకోండి. ఒక్కొక్క పార్ట్గా సందర్భానుసారంగా చెప్పకుండా వరుసగా బైబిల్లో నుండి ఒక్కొక్క పార్ట్ ఎన్నుకొని ఎందుకు వివరిస్తున్నాను అంటే చాలామందికి కొన్ని గుర్తుంటాయి, కొన్ని గుర్తుండవు. కాబట్టి బైబిల్ మొత్తం నేర్చుకోవాలని చాలామందికి ఆశ ఉంటుంది. కాబట్టి ఒక్కొక్క పార్ట్ చెప్తున్నాను. ఈ రోజుతో రక్షణ బాప్తీసం యొక్క 4 భాగాలు అయిపోతాయి. 3 భాగాలు గత వారాలు నేను ప్రకటించాను, జూన్ నెల మొత్తం. ఈ రోజుతో రక్షణ బాప్తీసం యొక్క కారణాలు, లాభాలు, నష్టాలు, ఆటంకాలు ముగించబడతాయి. నెక్స్ట్ సండే 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞల్లో మొట్టమొదటి ఆజ్ఞ వచ్చే ఆదివారం ప్రకటన చేస్తాను. 10 ఆజ్ఞలు అయిపోయిన తర్వాత ధన్యతలు అవి బోధిస్తాను. కనుక విశ్వాసులైన మీరు యాజకులమైన మాకు సహకరించి చెప్పినది చెప్పినట్టుగా రాసుకొని ఖాళీ దొరికినప్పుడు చదువుకుంటూ వాటిని పాటిస్తూ ఉంటే మేము చెప్పినందుకు, మీరు విన్నందుకు కొంత పని చేసిన వాళ్ళు అవుతారని యాజకుడిగా మనవి చేస్తున్నాను. నా దేవుని బిడ్డలారా, మీ అందరికీ భారతీయ క్రైస్తవ దినోత్సవపు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. భారతీయ క్రైస్తవ దినోత్సవపు శుభాకాంక్షలు మీకు, మీ కుటుంబ సభ్యులకు జీసస్ లవ్ ప్రేయర్ మినిస్ట్రీస్ తెలియజేయచ్చు. ఈ భారతీయ క్రైస్తవ దినోత్సవము జూలై 3వ తారీఖు ఎందుకు వచ్చింది అనేది చాలా మందికి తెలియదు. తెలుసా? అసలు భారతీయ క్రైస్తవ దినోత్సవము ఎందుకు పెట్టుకుంటారో తెలియదు.
ఎందుకు పెట్టారో కూడా తెలియదు. వాటర్ బాటిల్ పెట్టమని ఇలా చెప్పా. నిన్ను ఇక్కడ కూర్చోబెట్టింది ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు శిష్యులలో ఒకడైన తోమ 1950 అనుకుంటాను చెన్నై ప్రాంతానికి వచ్చాడు. తమిళనాడు రాష్ట్రానికి, భారతదేశానికి వచ్చాడు. సువార్త ప్రకటించుకుంటూ వచ్చాడు. అయితే ఆ తోమ భారతదేశానికి వచ్చి సువార్తను తెలియజేసిన దినమే ఈ భారతీయ క్రైస్తవ దినోత్సవపు కార్యక్రమం. ఈనాటికి తమిళనాడు ప్రాంతములో మెరీనా బీచ్కి 1/2 కిలోమీటర్లో అపోస్తుడైన తోమా సమాధి తెరవబడింది. ఈనాటికి తమిళనాడు ప్రాంతంలో మెరీనా బీచ్ దగ్గర 1/2 కిలోమీటర్ ఉంటుంది. ఈనాటికి ఒక చర్చ్లో తోమా గారు వాడిన అన్ని అవయవాలు, అన్ని పరికరాలు, ఆయన సమాధి ఉంది. నేను తమిళనాడు ప్రాంతంలో సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు తోమా గారి సమాధిని చూడడం జరిగింది. అదే కాక ఆయన నివాసము చేసిన ప్రదేశం, చిన్నప్పటి నుండి పెరిగిన ప్రదేశం, ఆయన పెరిగిన ప్రదేశం, ఆయన నివాసం ఉన్న ప్రదేశం, తిరిగిన స్థలాలు అన్నీ తిరిగి ఇంచుమించు 2 రోజుల్లో చూశాను. సాధారణంగా తిరిగి మొత్తం చూడటానికి 10 రోజులు పడుతుందంట. దేవుని విశేషమైన కృప ఏంటంటే, నేను తమిళనాడు ప్రాంతానికి వెళ్ళినప్పుడు నాకు ఒక సహోదరులు అక్కడ పరిచయం అయ్యారు. అంటే అన్నా, నేను ప్రార్థన చేసుకొని బయలుదేరానండి. నాకు తమిళ్ రాదు, తెలుగు మాత్రమే వచ్చు, హిందీ, ఇంగ్లీష్ అంతగా రాదు. ఎలా ప్రభువా ఈ ప్రాంతంలో సువార్త ప్రకటించాలి అని ఇంచుమించు 2019 అనుకుంటాను, మేబీ 19వ సంవత్సరంలో నేను తమిళనాడు ప్రాంతానికి వెళ్ళాను. స్టేట్ త్వరలో రేపు వచ్చే ఆదివారం రాత్రి మరలా తమిళనాడు వెళ్తున్నాను. నా దేవుని బిడ్డలారా, వెళ్ళినప్పుడు ప్రార్థన చేసుకున్నాను. నైట్ MGR ఎక్స్ప్రెస్ ఎక్కాను. ప్రార్థన చేసుకొని నేను తమిళనాడులో ల్యాండ్ అయ్యేసరికి ఎర్లీ మార్నింగ్ 9 అయింది. ఎర్లీ మార్నింగ్ 7 o'clock లేచి ఫ్రెష్ అప్ అయ్యాను. ట్రైన్లో 9 అయింది. 9 అయిన తర్వాత ప్రార్థన చేసుకున్నాను. 2-3 అడ్రస్లు అడిగాను, పోలీసుల్ని ఆశ్రయించి అడిగాను. వాళ్ళు తమిళంలో కొన్ని సమాధానాలు ఇచ్చారు. అవి నాకు అర్థం కాకపోయేసరికి ప్రార్థన చేసుకున్నాను ఒక ప్లేస్లో ఉండి. ఇంకొకటి నాకు తెలియకుండానే ఒక ప్రాంతానికి వెళ్ళిపోయాను. లోకల్ ట్రైన్స్ ఎక్కి ఒక ప్రాంతానికి వెళ్ళిపోయాను. ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా నా వల్ల కావట్లేదు, నేను తిరగలేను, నాకు ఈ భాష రావట్లేదు అని ప్రార్థన చేసుకుంటే దేవుడు ఒక మనిషిని పంపించాడు. ఆయన వచ్చి ఒక మాట అన్నారు, అన్నా మీరు పాస్టర్ గారేనా? అవునయ్యా. మీరు అభిషేక్ గారేనా? అవును. గుంటూరు నుంచి వచ్చారు కదా అన్నాడు ఆయన. అవును బ్రదర్ అన్న. నేను ఈ తమిళనాడు మొత్తం మీకు చూపిస్తాను, ఈ చెన్నై ప్రాంతం మొత్తం మీకు చూపిస్తాను.
మీకు చూపించే నేను వెళ్తాను అని ఆ సహోదరుడు ఇంచుమించు అతనికి ఒక 28-29 సంవత్సరాలు ఉంటుంది. ఓపికగా విసుక్కోకుండా నేను చెప్పేది వాళ్ళ భాషలో అర్థం చేసుకుని నాకు తమిళనాడు ప్రాంతం మొత్తం చూపించాడు. అంటే చెన్నై ప్రాంతం అంతా చూపించాడు. లోకల్ ట్రైన్స్ ఎక్కాం. ఆ తర్వాత అప్పటిదాకా విసిగిపోయాను నేను. తమిళనాడు థామస్ మౌంట్ అని అంటారు అక్కడ. ఆయన సమాధి చూడాలి, ఆయన పుట్టింది పెరిగిందన్నీ చూడాలని విసిగిపోయాను. ఇంకా వెళ్ళిపోతాం రిటర్న్ గుంటూరు అనుకున్నాం. సువార్త ప్రకటించేసి వెళ్ళిపోదాం అనుకున్న సమయంలో ప్రార్థన చేసి తన యాజకుడు తిరిగి వెళ్ళుట దేవునికి ఇష్టము లేదు కాబట్టి ఆ ప్రాంతం అంతటిని చూపించాడు. చూపించి ఆయన అన్నమాట చివరకు నన్ను మెరీనా బీచ్ దగ్గరికి తీసుకెళ్ళాడు. అక్కడ ఒక గుర్రం మీద కాసేపు స్వారీ చేయించాడు. అన్న మీరు ఎక్కడే బాగుంటారు అని చేయించిన తర్వాత ఆయన ఒక మాట అన్నాడు, అన్న నేను అన్యుడను, నాకు యేసు ప్రభు తెలియదు. నాకు తెలియకుండానే నేను ఒక దైవ సేవకుడికి ఇంతసేపు కంపెనీ ఇచ్చానంటే నాకే అర్థం కావట్లేదు. నా కుటుంబంలో ఎవరూ ప్రభుని నమ్మలేదు. నేను యేసు ప్రభుని దరిదాపుల్లో కూడా రానివ్వను. అలాంటిది ఏంటో ఈరోజు మిమ్మల్ని చూసిన వెంటనే యాజకులు అని గుర్తు పట్టాల్సి వచ్చింది. ఏదో తెలియని ఆలోచనలు మదిలో రేకెత్తించడం జరిగింది. నా కొరకు మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి, నేను మారి ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించులాగున అని ఆయన అడగడం జరిగింది. మీతో చేసిన ఈ 2 రోజుల జర్నీ, ఈ 1 రోజు జర్నీ మార్నింగ్ నుండి ఈవినింగ్ దాకా నాకెంతో సంతోషాన్ని అనిపించింది. చక్కటి ప్రదేశాలు, దేవుని వాక్యము ఇది ఇక్కడ ఇలా జరిగింది అని వర్ణించుకుంటూ పోతూ ఉంటే నేను కూడా యేసు ప్రభుని నమ్ముకోవాలన్న ఆశ పుట్టిందన్న. మా కొరకు ప్రార్థన చేయండి అని ఆ సహోదరుడు చెప్పాడు. ఆ సహోదరుడు వెళ్ళిపోయిన తరువాత ఇంచుమించు రాత్రి 8:30 గంటలకు నేను థామస్ మౌంట్ సమాధిని చూశాను. 8:30 గంటలకు నేను తోమా గారి సమాధిని చూడటం జరిగింది. నా దేవుని బిడ్డలారా, పురాతన దేవుని శిష్యుల సమాధులు చూడాలంటే నాకు చాలా ఆశ. త్వరలో అబ్రహాం సమాధి చూడటానికి వేరే కంట్రీ వెళ్తున్నాను. ఇప్పుడు దాకా ఎక్కడ ఎవరికి చెప్పలేదు. ప్రార్థన చేస్తారని చెప్తున్నాను. వీసా, పాస్పోర్ట్ ప్రాసెసింగ్లో ఉన్నాను. త్వరలో డిసెంబర్ కల్లా నేను అబ్రహాం సమాధి చూడటానికి వెళ్తున్నాను. ప్రార్థన చేయండి. ఆ రీతిగా ఏర్పాటు చేయబడిన ఆ తోమా గారు భారతదేశానికి సువార్త ప్రకటించాడు. ఆయన పెట్టిన భిక్షే ఈరోజు మనము సువార్థికులుగా, విశ్వాసులుగా, సేవకులుగా, పరిచారకులుగా, దేవుని పిల్లలుగా మారాము. ఆయన యెరూషలేం ప్రాంతంలోనే ఉండుంటే మనకు సువార్త వచ్చేది కాదు, యేసు ప్రభువును గూర్చిన వార్త తెలిసేది కాదు. కాబట్టి ఈ దినం భారతీయ క్రైస్తవ దినోత్సవం. చాలా దినాలు మనం చేస్తాం. పేరెంట్ దినం, ఫాదర్ దినం, మదర్ దినం, లవర్స్ దినం, ఫ్లవర్ దినం, చాక్లెట్ దినం, ఇంకా టెడ్డీ దినం, పంది దినం. కానీ వాటి వల్ల ఉపయోగాలు లేవు. కానీ నీతిమంతులను జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదమగును అని లేఖనం సెలవిస్తుంది. కాబట్టి మన దేశానికి సువార్తను ప్రకటించి తీసుకొచ్చిన తోమా గారు తీసుకొచ్చిన ప్రతిష్టమైన రోజు కాబట్టి ఈరోజు భారతీయ క్రైస్తవ దినముగా
రోజుగా మారింది. సరే, వర్తమానంలోకి వెళ్దాం. దేవుని వాక్యమును నేర్చుకుందాం. మీ దగ్గర ఉన్న పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుందాం. నా అంశము క్లుప్తముగా ఉపమాన రీతిలో చెప్తాను. మీరు బైబిల్ చదవాల్సిన అవసరం లేదు. క్లుప్తంగా ఉపమాన రీతిగా నేను ఉపదేశిస్తాను. రక్షణ బాప్తిసం పొందకపోవటానికి గల ఆటంకాలు ఏంటి? సాధారణంగా బాప్తిసం పొందాలి అంటాము, కానీ పొందకపోవటానికి గల ఆధారం ఏంటి? చాలా మంది బాప్తిసం పొందడానికి చాలా ఆటంకాలు చూస్తూ ఉంటారు. చూస్తారా లేదా? చూస్తారు. రక్షణ బాప్తిసం పొందకపోవటానికి గల ఆటంకం ఏంటంటే, మొట్టమొదటిది ప్రతిష్టమైనది ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో ఉండేది ఏంటి? ఏంటది? ఏంటో తెలిస్తే మిమ్మల్ని ఎందుకు అడుగుతామంటారా? బాప్తిసం పొందకపోవటానికి గల ఆటంకం సమర్పణలు కావు, కులం. ఏమిరా, యేసు ప్రభును మారు మనసు పొంది రక్షణ బాప్తిసం పొందంటే వాడు అనే మాట ఏంటో తెలుసా? అన్నా, మా కులస్తులు యేసు ప్రభుని నమ్మదన్నా. అంటే కులం. చాలా మందికి అడ్డం వచ్చేది ఏంటంటే కులం. ఈ కులమును బట్టి, ఈ కులాన్ని బట్టి బాప్తిసం పొందరండి. యేసుక్రీస్తు ప్రభువు అమెరికా దేవుడు అని అంటారు. అమెరికా పుట్టి ఎన్ని సంవత్సరాలు అయింది? యేసు ప్రభు భూమి మీదకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? యేసు ప్రభు మాలా మాదిగల దేవుడు అంటారు. వాళ్ళ వంశంలో పుట్టాడా? యేసు ప్రభు మా దేశపు దేవుడు కాదంటారు. అమెరికా పుట్టి ఇంచుమించు ఒక 200 సంవత్సరాలు 2000 సంవత్సరాలు అయి ఉంటారు. కానీ దానికంటే ముందు 2021 సంవత్సరాల ముందే నా ప్రభు భూమి మీదకి వచ్చి యాతన పెట్టబడి చనిపోయి వెళ్ళిపోయాడు. యేసు ప్రభు ప్రారంభించిన ఆ దేశాల్లో ఒకటి అమెరికా. యేసు ప్రభుకి అమెరికాకి పొత్తు లేనే లేదు. అమెరికా ఒక్క దేశానికి చెందిన వాడు కాడు యేసు ప్రభు. ప్రపంచ దేశాలను నా వశము చేసుకొని ప్రపంచ దేశాలలో క్రీస్తు సామర్థ్యమును, క్రీస్తు యొక్క సువార్త అందించబడాలి అని ఈరోజు అనేక మంది సేవకులు గంబడి పడుతున్నారు. అంటే కారణం ఏంటో తెలుసా? నా ప్రభువు ప్రపంచాన్ని సృజించిన వాడు. ప్రపంచ క్రైస్తవ దినోత్సవం కూడా ఉంది. తెలుసా? పోయిన నెలలో జరిగింది. ఇప్పుడు చెప్తున్నాడు కదా, కులం అడ్డొస్తుంది. ఏమయ్యా బాప్తిసం తీసుకోవంటే వీళ్ళు చెప్పే మాట ఏంటో తెలుసా? మా కులంలో బాప్తిసాలు పొందమన్నా ఏం పొందరు? సాధారణంగా నేను తమిళనాడు వెళ్ళినప్పుడు ఆ యొక్క తమ్ముడి యొక్క కులం ఏంటంటే బ్రాహ్మణ్స్. అతడు వచ్చి చెప్తున్నాడు, మా దాంట్లో యేసు ప్రభుని నమ్మరన్నా. నేను కూడా యేసు ప్రభుని గౌరవించేవాడిని కాదు. అదేంటో కానీ తెలీదు. మీరు యాజకులని గుర్తించేటట్టు నా మదిలో ఏదో తెలియని ఆలోచనలు కలుగుతున్నాయి. నాకు దేవుని బిడ్డలారా, తమిళనాడు ఫుడ్ చాలా బాగుండింది. సాయం సంధ్యావేళ మెరీనా బీచ్ దగ్గర చాలా బాగుంటుంది. బైబిల్ చెప్తున్న మాట, నేను కలుగు చేసిన ఈ ప్రకృతి, నేను ఏర్పాటు చేసిన ఈ ప్రకృతి, నేను సిద్ధపరిచిన, నేను తయారు చేసిన, సృష్టించిన ప్రకృతిని కొన్నిసార్లు ప్రభు ఏర్పాటు చేసిన ఈ ప్రకృతిని చూస్తూ ఉన్నప్పుడు దేవుని ప్రణాళిక ఎంత గొప్పదో అని అర్థమవుతుంది. ఏంటి? ఇక్కడ బాప్తిసం పొందడానికి చాలా మందికి అడ్డొచ్చేది ఏంటంటే కులం. మేము ఎక్కువ కులం, మేము తక్కువ కులం దేవుణ్ణి నమ్మాలా?
అనే భక్తులు లేకపోలేదండి. కానీ నేడు రేపు నా ప్రభు మేఘాలుడై రాబోతున్నాడు. అగ్ని ఆరదు, పురుగు చావదు, బొగ్గు మగ్గున మండుచూ ఉన్న అగ్నిగుండంలో పడి ఉన్నప్పుడు ధనవంతుడు ప్రలాపించినట్టు నీవు ప్రలాపిస్తావు. అయ్యో, భూమి మీద దేవుని వాక్యమును వినలేకపోయా. అబ్రహాం అంటాడు కదా, అబ్రహాం ఏమని అంటాడు? ధనవంతుడు ఏమంటాడు? తండ్రివైన అబ్రహామా, ఇదిగో నా గొంతు తడుపుటకు ఒక చుక్క నీటిని పంపించు అంటే అబ్రహాము చాలా సౌమ్యంగా సమాధానం చేస్తాడు. ఎడారి ప్రాంతంలో ఉంటుంది అబ్రహాం గారి సమాధి. నేను ఆ డైరీలో రాసుకున్న అన్ని ప్రాంతాలకు వెళ్ళాలి. నా ప్రదేవుని బిడ్డలారా, ధనవంతుడా, భూమి మీద అభిషేకం ఉన్నాడు. ఆయన చెప్పిన వాక్యం వినమను. ఏమంటాడు ధనవంతుడు? తండ్రి అయిన అబ్రహామా, ఇదిగో నాకు 4 అన్నదమ్ముళ్ళం మేము, నా తమ్ముళ్ళు భూమి మీద ఉన్నారు, వాళ్ళకైనా వెళ్ళి సువార్త చెప్పమని లాజర్ని పంపియ్యా అంటే అబ్రహాం అంటారు, లాజర్ని పంపిస్తే వేపమండలు తీసుకుని కొడదామనా? దయ్యం వచ్చింది, భూతం వచ్చిందని తందామని అనుకుంటున్నావా? భూమి మీద నా సేవకులు కోకొల్లలుగా ఉన్నారు. వాళ్ళు చెప్పింది వినమనండి, వాళ్ళు చెప్పింది నిన్ను వినమను. నీకు పట్టిన గతి వాళ్ళకు పట్టకుండా మార్చబడుతుంది. అదే చెప్తున్నాడు. కులం 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 అని పరితపిస్తున్నాడు. నీవు చచ్చినప్పుడు నీ కులం అడ్డొస్తుందా? రాదే. మరణించిన తర్వాత గుంతలో పాత పెట్టేటప్పుడు 4 మోస్తారు, 4 ఒకే కులానికి చెందిన వాళ్ళు అవుతారా? కారే. యేసు ప్రభుని నమ్మటానికి వెనకడుగు వేస్తూ ఉన్నావు. ప్రభు సృష్టించిన నీ జీవితాన్ని కులము నిన్ను కాపాడుతుందా? నీవు నశించి నరకానికి వెళుతున్నప్పుడు, నీవు తినటానికి కూడు లేకుండా జీవిస్తున్నప్పుడు నీ కులస్తులు వచ్చి నీకు సహాయం చేశారా? తమ్మి బాప్తీసం పొందేటప్పుడు అడ్డం వచ్చేది కులం. తల్లో, అక్కో, చెల్లో, అన్నో, తమ్ముడు, భార్య, భర్త, ఎవడో ఒకడు పిశాచుడు దురాత్మ చేత నింపబడి ఉంటాడు. వాడు కులం అని కులంతోనే చస్తాడు. బాప్తీసం పొందకపోవటానికి వచ్చే మొట్టమొదటి లక్షణం, ఆటంకం ఏంటంటే కులం. చెవిగలవాడు ఆత్మ చెప్పు సంఘటనలు వినుగాక. చెవిగలవాడు ఆత్మ చెప్పు సంఘటనలు వినుగాక అంటే మీకు చెవులు లేవని నాకు అర్థమైంది. వాక్యం మాట్లాడేటప్పుడు మీరు ఏదైనా పనులు చేస్తూ ఉంటే మేము మాలో ఉన్న ఆత్మ పక్కకు పోయింది, మా కనుదృష్టి మీ మీదకి మళ్ళీ మాట్లాడే వర్తమానం కూడా మర్చిపోయే సంఘటనలు ఉంటాయి. నేననే కాదు, ఏ సేవకుడైనా అంతే. కాబట్టి వాక్యము బోధిస్తున్నప్పుడు మీ ముఖాలు నా కళ్ళల్లో ఉండాలి. అటు ఇటు తొంగి చూస్తే ఇప్పటికీ 1.5 గంట అయింది. ఇంకో 1.5 గంట చెప్తా. అర్థమైందా? పాటలు ఆరాధన అయ్యేసరికి 1.5 గంట అయింది. వర్తమానం అంతా అయ్యేసరికి 2 గంటలు చెప్తా. మొత్తం టోటల్ 3.5 గంటలు. రెండవ మాట ధనం. ఇంచుమించు 10 మాటలు రాశా, అవి వర్ణించేసరికి సరిపోతుంది. రెండో మాట ధనం. నిన్న చెప్పాను అనుకుంటా వర్తమానం ఏమని, నీ ధనం ఎక్కడుండునో నీ మనసు ఎక్కడుండునో నీ ధనం అక్కడే ఉంటుంది. రెండో మాట డబ్బు. ధనాపేక్ష ఉండకూడదంట మనిషికి. డబ్బు పిచ్చి ఉండకూడదు. డబ్బు పిచ్చి ఉన్నవాడు ప్రశాంతంగా ఉండలేడండి. ధనాపేక్ష, ధనవంతుడు సుఖంగా నిద్రించలేడు, ధనవంతుడు ఆనందంగా జీవించలేడు. కొన్నిసార్లు బాప్తీసం పొందడానికి ఆటంకపడేది ఏంటో తెలుసా? డబ్బు. ఏమంటాడు తెలుసా? నాకు డబ్బు ఉంది కదా, నాకు హోదా ఉంది కదా,
నాకు సమస్తము అనుకూలంగా జరుగుతుంది కదా, నేను ఈ యేసు ప్రభుని నమ్మటం ఏంటి, నాకంత అవసరం లేదు అంటారు మా సంఘ పెద్దలు. నాకంత అవసరం లేదు, డబ్బుంటే చాలు యేసు ప్రభు మాకు వద్దు అనలేదులే. డబ్బుంటే చాలు మా సీన్ లాగా, యేసు ప్రభు మాత్రం వద్దు. వీళ్ళకి ప్రభు చెప్తున్నాడు, బాప్తీసం పొందకపోవటానికి గల కారణం ఏంటంటే డబ్బులు చూచి. పొందాడా? డబ్బు ఏం చేస్తుంది? మైమరిచిపోతట్టు చేస్తుంది, మైమర్పిస్తుంది మనిషిని. కాబట్టి చెప్తున్నాడు, నువ్వు బాప్తీసం పొందకపోవటానికి గల కారణం రెండోది డబ్బు. సమయానికి చేతుల్లో లెక్క పెడుతూ ఉంటావు, అంతే సమయానికి ప్రభు కూడా నీ ప్రాణాన్ని లెక్క పెడతాడు. డబ్బుని చూసి మురిసిపోవద్దు. నీవు ధనవంతుడు కావచ్చు, నా ప్రభు ఆశీర్వదిస్తేనే నీవు ధనవంతుడు అయ్యావు. నీ చేతుల్లో 10 రూపాయలు తిరుగుతూ ఉండొచ్చు, లక్షలు ప్రతిరోజు ట్రాన్స్ఫర్ అవుతూ ఉండొచ్చు. నా ప్రభువు నీకట్టి కృపనిస్తేనే అది జరుగుతుంది. అలా నీవు దానితోనే పెనవేయబడి ఉంటే నీ జీవితంలో భయంకరమైన శోధన చూస్తావు. వెంటనే మారు మనసు పొంది పాపక్షమాపణలు ఒప్పుకొని బాప్తీసం నీవు పొందితే, డబ్బును ద్వేషించి ప్రభువును విశ్వసిస్తే, నీలాంటి గొప్పవాడు ధన్యుడే ఉన్నాడు. రెండవది డబ్బు. ధనాపేక్ష సమస్త కీడుకి సంఘపదమ్మా మీ ఆయనకి చెప్తున్నానండి, ధనాపేక్ష సమస్త కీడుకి మూలం, కారణం. కీడు కలుగుతుందంటే మీకు కాదులే, లైవ్లో మా పిల్లలు చెప్తాను, కీడు కలుగుతుందంటే ధనాపేక్షులైతే. ఈరోజు బాప్తీసం తీసుకోవాలన్న ఆలోచన రావట్లేదంటే డబ్బును చూసే. డబ్బు కళ్ళ ముందు తిరిగితే మారు మనసు ఎలా వచ్చింది? అన్ని ఉన్నోడికి మారు మనసు వచ్చిద్దా? కాదు. పేదోడయ్యి తినటానికి కూడు లేకపోతేనే మారు మనసు వచ్చింది. అప్పుడు దేవుడు గుర్తుకొస్తాడు. అన్ని చేతిలో తిరుగుతూ ఉంటే యేసు ప్రభు గుర్తుకు రాలే. ఏదో ఒక కష్టాల్లో, ఏదో ఒక సమస్యల్లో, పేదరికంలో ఉంటే అప్పుడు యేసు ప్రభు గుర్తుకొస్తాడు, దేవుడు గుర్తుకొస్తాడు. కాబట్టి డబ్బు కళ్ళ ముందు ఉంటే బాప్తీసం పొందాలన్న ఆలోచన రానే. బాప్తీసం తీసుకోవాలన్న ఆశ పుట్టదు, మారు మనసు రాదు ముందు. కాబట్టి యేసు నామములో డబ్బు చేతుల్లో తిరుగుతున్న వాళ్ళందరూ బుద్ధి నొందునుగాక. ఆమేన్, ఆమేన్. ఇంట్లో దొంగలు పడ్డారు కానీ దొంగల్ని బయటకు రమ్మను. మూడో మాట, స్థలాలు, పొలాలు, ఆస్తులు, అంతస్తులు కళ్ళ ముందు ఉంటే అప్పుడు బాప్తిజం పొందుతాడా? స్థలం ఉంటుంది మంచిగా బ్రతకడానికి, పొలం ఉంటుంది కౌలుకి ఇచ్చుకొనైనా బ్రతుకుతానన్న నమ్మకాన్ని ఇస్తుంది, ఆస్తి ఉంటుంది, ఆస్తి ఉందిగా కష్టపడేది, ఇంకా మనకు అంత అవసరం ఏముందంటానికి, అంతస్తులు ఉంటాయి, బంగ్లాలు, భూత బంగ్లాలు అన్నీ ఉన్నాయి కదా, ఇంకా మనం కష్టపడేది ఏంటి, ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళి అడిగేది ఏంటి అన్న గర్వం ఉంటుందండి. స్థలాలు, ఆస్తులు, పొలాలు, అంతస్తులు ఉన్నవాడికి బాప్తిసం పొందాలన్న ఆశ పుట్టదంట. కాబట్టి నీవు స్థలాలు, ఆస్తులు, పొలాలు, అంతస్తులు కలిగిన వాడివై ఉండి, ఎవరైనా మీలో ఉండి బాప్తిసం పొందని వాళ్ళు ఎవరైనా ఉంటే నేడే బాప్తిసం పొందండి. మీకు ఆటంకులుగా ఇవే మారేది. తినడానికి, ఉండటానికి, జీవించడానికి అన్నీ ఉన్నాయి, ఇంకా దేవుని మీద ఆధారపడేది ఏంటి అన్న ఆశ పుట్టించింది, మిమ్మల్ని నరక యాత్రలకు వీలుస్తుందండి.
విగ్రహారాధన. ఏ ఆరాధన? విగ్రహ సైలెంట్లో పెట్టిదా? విగ్రహారాధన. నన్ను తప్ప చదవండి 10 ఆజ్ఞల్లో 2వ ఆజ్ఞ చదవండి. 10 ఆజ్ఞల్లో 10 ఆజ్ఞ విగ్రహారాధన గురించి చదవండి. విగ్రహారాధన నిర్గమకాండం 20వ అధ్యాయము 4వ వాక్యం. నిర్గమ 20:4. పైన ఆకాశం అందే గాని భూమి అందే గాని భూమి క్రింద నీళ్ళ అందే గాని ఉండు దేని రూపము నైనను విగ్రహమునైనను నీవు చేసుకోనకూడదు. ప్రైజ్ ది లార్డ్. పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ భూమి కింద నీళ్ళ అందే కానీ నీవు ఏ విగ్రహాన్ని రూపాన్ని నీవు చేసుకోకూడదు. మనుషులైనా పశువులైనా దేనినైనా సరే నీవు ఒక ప్రతిష్ఠ రూపం, ఒక రూపాన్ని ఏర్పాటు చేసుకోకూడదు. చేసుకున్నట్టయితే నీవు దేవుని ప్రక్కన పెట్టినవాడు. ప్రతిరోజు విగ్రహారాధన చేసేవాడు, ఏదో ఒక దాన్ని ప్రేమించేవాడు, ఏదో ఒక వస్తువుని కానీ దేనో ఒక ప్రతి రూపమును ప్రేమించేవాడికి బాప్తిసం పొందాలన్న ఆశలా కలుగుతుంది. విగ్రహారాధికులకు బాప్తిసం పొందకూడదు అనే ఆటంకం ఏంటి అంటే వాళ్ళు విగ్రహారాధికులు అయిపోయారు, అన్య దేవతలను పూజించే వాళ్ళు అయ్యారు, విగ్రహారాధన చేస్తున్నారు. ఒక మాట చెప్తాను, నాకు చిన్నప్పుడు నేను నేర్చుకున్న మాట. చెప్పమంటారా? ఏం లేదు. కొన్ని ప్రాంతాల్లో ఒక రాయి తీసుకుంటారు, ఆ రాయికి ఆ రాయిని శుభ్రంగా కడిగి దాని మీద కుంకుమ పెట్టి లేకపోతే పసుపు రాసి ఆ బొమ్మను పూజించడం ప్రారంభిస్తారు. ఆ బొమ్మను పూజించి ఇతడే దేవుడు అంటారు. ఇలాంటి వాళ్ళకి చెప్తున్నాడు, విగ్రహారాధన నాకు ఇష్టం లేదు. పైన భూమి అందే కానీ కింద భూమి ఎందు కానీ భూమి కింద నీళ్ళ ఎందే కానీ పైన ఆకాశం అందు కానీ మీరు ఏ రూపమును చేసుకోకూడదు. మీరు చేసుకున్నప్పుడు అది నా చిత్తమవదు. విగ్రహారాధన ప్రతి రూపమును పూజించకూడదు. ఈరోజు నా దేవుని బిడ్డలారా, మీ ఆధ్యాత్మిక పరిస్థితి ఎలా జీవిస్తుంది, ఎలా నడుస్తుంది? యేసుక్రీస్తు ప్రభు తెలియజేస్తున్న మాట, విగ్రహారాధికులుగా మారి బాప్తిసం పొందడానికి వెనకడుగు వేస్తున్నావేమో. ప్రభు చాలా సౌమ్యంగా సమాధానం ఇస్తున్నారు. విగ్రహారాధనలు మనుషులు కలుగజేసుకున్నవి, నేను ఆత్మదేవుడు. విగ్రహారాధన బొమ్మలు తయారు చేసుకుంది, విగ్రహమును తయారు చేసుకున్నది మనుషులు. వినాయక చవితి రోజు చెప్పకూడదు, నేను దూషించట్లేదు. వినాయక చవితి రోజు మట్టితో ఒక బొమ్మను తయారు చేసి ఒక 10 రోజులు 11 రోజులు దాన్ని ఒక ప్రదేశం ముందు ఉంచి ఆ తర్వాత దాన్ని తీసుకొని వెళ్ళి నీటిలో సముద్రంలో పడేస్తారు. వాళ్ళు ఏమంటారు? వినాయకుడు బొమ్మను తీసుకొని వద్దాము అంటారు. ఏంటి? దేన్ని? వాళ్ళే బొమ్మగా ఒప్పుకుంటున్నారు కదా, మరి దాన్ని దేవుడని ఎలా పూజిస్తాం? ఒప్పుకున్నారా లేదా? ఇప్పుడు బొమ్మ తీసుకొని రావాలని అంటారా లేదా? మరి అతను దేవుడు అయిపోయాడా? కాబట్టి విగ్రహారాధన చేసే వాళ్ళు, విగ్రహారాధికులు అడ్డుపడతారు బాప్తిసం తీసుకునేటానికి. విగ్రహారాధికులు అడ్డుపడి అంటారు, ఏం బాప్తిసం తీసుకుంటావులే అని అడ్డుపడతారు. అవన్నీ మనం జ్ఞాపకంలో ఉంచుకోకూడదు. అవి మనం జ్ఞాపకంలో ఉంచుకుంటే మనం ఏనాటికైనా మనము విగ్రహారాధికులుగానే ఉంటాం.
ఇవి ఉన్నాయి, అవి వస్తున్నాయి, ఇవి చేస్తున్నాం, అవి చేస్తున్నాం అని అన్నిటినీ జ్ఞాపకంలో పెట్టుకుంటే యేసు ప్రభుని సొంత రక్షకుడిగా నీవు అంగీకరించనే. ఐదోది ఆచారాలు. చాలా మంది ఆచార సాంప్రదాయాలను చూస్తారు. బొట్టు పెట్టుకోవచ్చా, బొట్టు పసుపు రాసుకోవచ్చా, ఇలా బాప్తీసం పొందక బాప్తీసం తీసుకుంటే బొట్టు పెట్టుకోలేం కదా, పసుపు రాసుకోలేము కదా, పూలు పెట్టుకోలేం కదా. మిలాంటి ఆయన మీ నాన్న అంటే ఇలా చేయకూడదు కదా, అలా చేయలేం కదా అని చెప్పేవాళ్ళు దానికోసం యేసు ప్రభుని నమ్మరు. ఆచారాలు మార్చుకోవాలి అని బైబిల్లో యేసు ప్రభు బోధిస్తున్నాడు కదా, మేము ఆచారాలు మార్చము అని కొంతమంది బాప్తిసం తీసుకోరు మహానుభావులు. ఇలా ఎవరికి వారు చాలా మంది యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించడానికి, మారు మనసు పొంది పాపక్షమాపణను ఒప్పుకోవడానికి ఇష్టపడట్లా. నీవు బాప్తిసం పొందుతాను అన్నప్పుడు వచ్చే ఆటంకాలు ఏంటంటే ఇవే. నీ కులం అడ్డొస్తుంది, నీకున్న ధనం అడ్డొస్తుంది, నీకున్న ఆస్తిపాస్తులు అడ్డొస్తాయి, నీకున్న విగ్రహారాధన అడ్డొస్తుంది, ఆచారాలు అడ్డొస్తాయి. ఆరవది చెడ్డలవాట్లు అడ్డొస్తాయి. మనుషులు బయటికి రాలేదంటే ఇదే రీతిగా ఇంచుమించు 4 దాకా చెప్తాను. చెడ్డలవాట్లు అడ్డొస్తాయండి. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది చెడ్డలవాట్లు ఎలా అడ్డొస్తాయంటే బాప్తీసం తీసుకుంటే వ్యభిచరించలేము కదా, జారత్వము చేయలేము కదా, దొంగతనము చేయలేము కదా, ఇతరుల మీద అబద్ధపు సాక్ష్యములు పలకలేము కదా, పరిశుద్ధంగా ఉండాలి కదా, పాపము చేయకూడదు కదా అని చాలామంది సంవత్సరానికి మీటింగులకి, గుడారాల పండగలకి, వీటికి వాటికి వాయిదాలు వేస్తూ ఉంటారు. వాళ్ళ కోసం ప్రభు అంటున్నాడు, పరిశుద్ధంగా బ్రతకడానికి ఆశపడు, కానీ బాప్తీసం తీసుకుంటే చెడ్డలవాట్లు ఏమీ చేయకూడదని, వీటిని బట్టి ఆగాలని నీ ఆత్మను ఎందుకు పాడు చేసుకుంటున్నావు అంటున్నాడు దేవుడు. ఇతరుల మీద చాడీలు చెప్పకూడదు కదా, బాప్తీసం తీసుకుంటే చెప్పకూడదు మరి. ఇవి అడ్డొస్తాయి. కాబట్టి ప్రభు అంటున్నాడు, చెడ్డలవాట్లు మానడానికే కదా బాప్తీసం, ఆచారాలు మార్చడానికే కదా బాప్తీసం, విగ్రహారాధన చేయకూడదనే కదా బాప్తీసం పొందమంటుంది. కానీ చాలా మందికి ఇవి అడ్డొస్తాయి. కొంతమందికి ఫ్యాన్ గాలులు అడ్డొస్తాయి. చర్చిలో ఉంటే ఒక్క పోసిద్ది కదా, ఇంట్లో ఉంటే ఏసీలో కూర్చోవచ్చు కదా, చర్చికి అయితే ప్రతి ఆదివారం వెళ్ళాలి. అదే ఏదైనా దేవుణ్ణి నమ్ముకుంటే నెలకోసారి, నెలకో గంట, నెలకు అరగంట వెళ్ళొస్తే సరిపోతుంది. కాబట్టి ప్రభు చాలా సౌమ్యంగా చెప్తున్నాడు. ఏమని తెలుసా? చర్చికి వచ్చానని ఆత్మ నడిపింపు ఉన్నదని అనుకున్న వారులారా, ఈ స్థిరము ఏ పాటిది? ఏ పాటిది చెప్తున్నాడు. 7వ మాట, ఉద్యోగం, వ్యాపారం అంటూ కొంతమంది ఆలోచన చేస్తూ కూడా బాప్తీసం తీసుకోవడానికి వెనకడుగు వేస్తారు. నేను ఉద్యోగం చేస్తున్నాను, నాకు సెలవు ఇవ్వరు కదా, సెలవు ఇవ్వరు కాబట్టి నేను ప్రతి వారం మందిరానికి రాను కదా అని చాలా మంది బాప్తీసం తీసుకోవడానికి ఉద్యోగాన్ని అడ్డం చూపిస్తారు, వ్యాపారాన్ని అడ్డం చూపిస్తారు. ఉద్యోగ వ్యాపారాలను బట్టి వాళ్ళు దేవుని నమ్మటం దూషిస్తారు. నా దేవుని బిడ్డలారా, ఒక గొర్రె వచ్చి 10 గొర్రెలు పాడు చేసిందంట. ఒక గొర్రె వచ్చి
ఒక పంది వచ్చి బురదలో అటు ఇటు మెలికి వచ్చి ఆ బురదని 10 మంది పందులు గంటించిద్దంట. ఒక గొర్రె వచ్చి 10 గొర్రెలను పాడు చేస్తుంది. నా దేవుని బిడ్డలారా, బైబిల్ చాలా స్పష్టంగా చెప్తానమాట. ఏమని? ఉద్యోగమని, వ్యాపారమని ఆలోచించి బాప్తిసాలు తీసుకోకుండా ఉండేవాళ్ళు కోకొల్లులుగా ఉన్నారు. భార్య భక్తురాలే, బాయ్ నువ్వు తీసుకో, నాకు కుదరదులే, వ్యాపారంలో అటు ఇటు తిరుగుతూ ఉంటాను, మళ్ళీ రొట్టె విరవకపోతే అదొక పాపం, బాయ్ నువ్వు తీసుకో, నాకు కుదరదులే, ఉద్యోగంలో మా సారులు లీవులు ఇవ్వరు, మళ్ళీ అదొక రొట్టె విరవలేను, మందిరంలో గడపలేను, అదొక తప్పు అని ఉద్యోగాన్ని వ్యాపారాన్ని అడ్డుగా చూపించే అభాగ్యులు కోకొల్లులుగా ఉంటారు. అందుకు బైబిల్ చెప్తుంది కదా, నీవు బాప్తీసం పొందినప్పుడు నీవు నీ దీన స్థితిని మరవకూడదు. నీవు నీ దీన స్థితిని మరవకూడదు. నీవు సంపన్న స్థితిని నీవు విడిచిపెట్టొద్దు. ప్రభు చెప్తున్నాడు కదా, నీకు కలిగిన శోధన తక్కువే. ఉద్యోగాలని వ్యాపారాలని బాప్తీసాలు తీసుకోవడం మానేస్తే జీవితాంతము భూమి మీద నిలబడలేక వెళ్ళిపోతావు. కాబట్టి నా దేవుని జనాంగమా, నా మాటలు ముగించడానికి వస్తున్నాను అనేసరికి ఎంతమంది తలలు పైకెత్తారు రా దేవుడు. పట్టుమని గంట కూడా కూర్చోలేదు. నా దేవుని బిడ్డలారా చెప్తున్నాడు. 8వది పదవులు హోదా, పదవి. ఎమ్మెల్యే వచ్చి కొంతమంది పదవులు ఆశిస్తారు, కొంతమంది హోదా చూస్తారు. మా హోదా ఏంటి? మేము యేసు ప్రభుని నమ్ముకోవాలా, మేము బాప్తీసాలు పొందాలా అని హోదా చూస్తాడు. హెబ్రోన్ సహవాసంలో, హెబ్రోన్ చర్చిలో ఒక వారం బైబిల్ సభలు జరుగుతాయి. అప్పుడు కలెక్టర్ల సైతం వచ్చి ఇస్తరాకులు ఎత్తుతారండి. కలెక్టర్ల సైతం వచ్చి సెలవులు పెట్టి అన్నం వడ్డిస్తారండి. అన్నం వడ్డిస్తారు. దేవుడి కంటే మా ఉద్యోగాలు ఎక్కువ కాదు అని లీవులు పెట్టి వచ్చి అన్నం వండించి ఇస్తరాకులు ఎత్తి పరిచర్య చేసే భక్తులు హెబ్రోన్ సవాసంలో ప్రతి సంవత్సరం కనబడతారు. 8వది హోదా కోసం, పదవుల కోసం ఆశపడేవారు. బాప్తీసం తొందరగా పొందనే, హోదా కావాలి, పదవులు కావాలి, 10 మంది మీద పెత్తనము చెలాయించాలి అనుకున్నవాడు బాప్తీసం పొందడు. వాడికి అడ్డేంటి? బాప్తీసం పొందితే హోదా ఉండదు, బాప్తీసం పొందితే అధికారం ఉండదు, బాప్తీసం పొందితే పదవులు ఉండవు, ఒకడి మీద అధికారం చెలాయించడానికి అవకాశం లేదు. ఏమనుంది బైబిల్లో? ఇదిగో నీవు ఒకరికి తీర్పు తీర్చేటప్పుడు నీవే తీర్పరి అవుతావేమో. ఒకడికి తీర్పు తీర్పించేటప్పుడు వెనక 4 ఏళ్ళు నీకు చూపిస్తున్నవి గుర్తుపెట్టుకో. చాలాసార్లు పదవులు హోదా కోసం చాలా మంది బాప్తీసాన్ని తీసుకోరండి. అట్టి స్థితిలో మీరు కూడా ఉండుంటే మీ బుద్ధులను మార్చుకోండి, మీ సమయాన్ని మార్చుకోండి. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. ఇదిగో సమయం ఉన్నప్పుడు సమయాన్ని సద్వినియోగం చేసుకొని బాప్తీసం పొందండి, రొట్టెని విరవండి. లేని ఎడల నేడో రేపు మీ ప్రాణం ఈ లోకంలో విడిచి వెళ్ళినప్పుడు మీరు కేకలు వేసినా నా చెవులకు వినిపించబడవు. 9వది వయసు, ఏజ్. ఏమయ్యా
బాప్తీసం తీసుకోరా, ఇప్పుడే తీసుకుంటే 4 రోజులు యవన జీవితాన్ని ఎంజాయ్ చేయని అన్న. ఏంటి చెవిగలవాడు ఆత్మ చెప్పు సంఘటనలో వినగాక. ఒక్కదానికి రా చెవి ఉన్నది, ఒప్పుకోండి. ఏమంటున్నాడు? బాప్తీసం తీసుకోరా అంటే ఇప్పుడు యవన కాలం అన్నా, ఇదేనన్నా ఎంజాయ్ చేసే లైఫ్, ఇదేనన్నా 4 రోజులు సరదాగా తిరిగేది. ఇప్పుడే తీసుకుంటే ఎలాగన్నా, ఇప్పుడు కాదులే, కొంచెం టైం అయిన తర్వాత సరే అని ఒక 30 సంవత్సరాలు వచ్చింది, అదే బాప్తీసం తీసుకోరా. ఇప్పుడే కాదన్నా, ఇప్పుడే కదా పెళ్ళైన కొత్తలోనే తీసుకోమంటావు, ఏందన్నా నువ్వు అంటావు. మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత ఒక 40-50 సంవత్సరాలు వచ్చిన తర్వాత, రే బాబు బాప్తీసం తీసుకోరా అయ్యా, బాప్తీసం తీసుకో అయ్యా అన్నా. ఇప్పుడు నేను బాప్తీసం తీసుకొని ఏం చేస్తానన్నా? 50 సంవత్సరాలు ముసలోడిని అయ్యాను, చర్మం మడతలు పడుతుంది. ఇప్పుడు బాప్తీసం తీసుకొని ఏం చేస్తాను? కాబట్టి ఇప్పుడు కూడా వద్దులే. వీడికి అప్పుడు చెప్పా, అప్పుడు వెళ్ళా. ఇప్పుడేమో ఇప్పుడు తీసుకొని ఏం చేస్తాం? మా సీన్ లాగా ఇప్పుడు తీసుకొని ఏం చేస్తానన్నా? నా రోజు ఎంజాయ్ చేయాలిగా పీరి, ఇప్పుడే తీసుకోండి ఎలా అలా అన్నాడా? అనలేదా? మరి ఇన్ని రోజులు వెయిట్ ఎందుకు? జాగ్రత్త, నేడో రేపు నువ్వు నేను ఈ లోకాన్ని విడిచి వెళ్తాం. బాప్తీసము త్వరగా తీసుకోవాలి. వయసు ఆటంకపరుస్తూ ఉంటుంది. వయసు కొన్నాళ్ళు సరదా కోసం తిరుగుదాం, ఎంజాయ్ చేద్దాం, విలాసవంతంగా జీవిద్దాం. క్లబ్బులకి వీటికి వాటికి తిరుగుదాం, కొన్నాళ్ళు విచ్చలవిడిగా తిరుగుదాం. ఇప్పుడే తొందర ఏమొచ్చింది? తొందరగా ప్రాణానికి తొందర వచ్చింది. కాబట్టి తొందరగా బాప్తీసం తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. చివరిగా పిల్లల వివాహాలు కార్యక్రమాలు. పిల్లల పెళ్ళిళ్ళప్పుడు ముందు బాప్తీసం ఇప్పించాలి. 1 సంవత్సరం 2 సంవత్సరాలు భక్తిలో పెంచాలి వాడు. క్రైస్తవుడు అన్యుడికిచ్చి పెళ్ళి చేయకూడదు. నువ్వు జాగ్రత్త. క్రైస్తవుడు అన్యుడికిచ్చి పెళ్ళి చేయకూడదు. క్రైస్తవుల అన్యులను క్రైస్తవులు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే క్రైస్తవుడికి అని బైబిల్ చెప్తుంది. కానీ మీ పిల్లల వివాహాలకు ముందు 1 సంవత్సరానికి ముందే వాళ్ళకు బాప్తీసాలు ఇప్పించాలి. కొంతమంది పెళ్ళిళ్ళప్పుడు ఇప్పిస్తారు. పెళ్ళిళ్ళప్పుడు అప్పటికప్పుడు నీటిలో ముంచి వాడికి మారు మనసు ఉండదు, ఉపవాసాలు ఉండడు, మారు మనసు ఉండదు, సమర్పణ ఉండదు, ఏముండదు. అప్పటికప్పుడే ముంచేసి తీసేసి బాప్తీసం తీసుకుంటేనే పెళ్ళిళ్ళు చేయాలి. ఎదుటివాడు బాప్తీసం పొందుంటేనే అతనికి మన పిల్లలు కానీ మన అబ్బాయిని కానీ ఇవ్వాలి. ఎందుకంటే బాప్తీసం తీసుకున్న తర్వాత విచ్చలవిడిగా పాపము చేయడానికి అవకాశం ఉండదు. ఎదుటివాడు రొట్టెలు విరుస్తూ ఉంటేనే మన పిల్లలను ఇవ్వాలి. ఎలా పడితే అలా పెళ్ళిళ్ళు చేస్తే వాళ్ళ కుటుంబాలు పాడైపోతాయి. కాబట్టి పిల్లల పెళ్ళిళ్ళ విషయాల్లో కూడా బాప్తీసం తీసుకోవడానికి చాలా మంది ఇష్టపడరు క్రైస్తవులు. పిల్లల పెళ్ళిళ్ళ విషయాల్లో 10 సంవత్సరాలు వచ్చినాయి అంటే వాళ్ళకి బాప్తీసం ఇప్పించేయాలి. అక్కడి నుంచే వాళ్ళు లోకాన్ని దూషించుకుంటూ జీవించడం ప్రారంభిస్తారు. లోకపు ఆశయాల్ని దూషించుకుంటూ జీవించడం ప్రారంభిస్తారు. దైవ భక్తులు పెరుగుతారు. 18 సంవత్సరాలకు 20 సంవత్సరాలకు అంటే వీడు మధ్యలోనే పప్పులో కాలు చేస్తారు. బట్టి జాగ్రత్త కలిగి బాప్తీసం పొందడానికి
కలిగే ఆటంకాల్లో 10 వాటిని తెలియపరిచాను. కాబట్టి మొట్టమొదటిది కులం దరిద్రమైనది. 2 మనం 3 ఇంకా ఆస్తులు, అంతస్తులు, పొలాలు, స్థలాలు. 4 5 6 చెడ్డ అలవాట్లు. 7 జాబ్ అండ్ బిజినెస్, ఉద్యోగ వ్యాపారం. 8 రాసుకోకుండా ఎప్పుడు పెడతానో కానీ ఎగ్జామ్ పెడతా, చెప్పలేదు తెలియదు అంటే అప్పుడు చెప్తా. 8 పదవులు, హోదా. 9 ఏజ్. అండ్ లాస్ట్ వన్ సన్స్ మ్యారీడ్, ఫంక్షన్స్, ఫెస్టివల్స్. అంతేనా ఇంగ్లీష్ అంతేనా? పిల్లల పెళ్ళిళ్ళ కార్యక్రమాల్ని ఫంక్షన్స్ అంటారా? కార్యక్రమం మ్యారేజ్ ఫంక్షన్. నేను చెప్పింది రైటేనా? నేను తప్పు చెప్పినట్టు చూస్తానండి. ఈ 10టిని గుర్తుపెట్టుకోండి. ఈ 10 అడ్డు వస్తాయి బాప్తీసం తీసుకోవడానికి. కాబట్టి వీటిని జాగ్రత్తగా గైకొని ఎంత త్వరగా బాప్తీసం పొందితే అంత మంచిది అని దైవ ప్రతినిధిగా తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకొని తదుపరి కార్యక్రమంలోకి వెళ్దాం. మోకరించండి, ప్రార్థనలోకి వెళ్దాం. ప్రేమ కలిగిన తండ్రి, గరుడగు మా ప్రభువా, స్తోత్రం 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 కృపామయుడానికి స్తోత్రం స్తోత్రం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. తదుపరి కార్యక్రమం ముగించుకుందాం. మహాపరిశుద్ధుడవు, కృప కలిగిన తండ్రి, నీకు స్తోత్రం 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 స్తోత్రం. దానికంటే ముందు మీ హృదయపూర్వకమైన అర్పణలు ప్రభు పరిచర్యకు సమర్పించవలసిందిగా తెలియజేయుచున్నాను. తదుపరి ముగింపు ప్రార్థన కార్యక్రమం జరుగుతుంది. మీ హృదయపూర్వకమైన కానుకలు ప్రభు సేవకు సమర్పించవలసిందిగా కోరుచున్నాను. సరే, మోకరించండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవ, పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు. మధ్యాహ్నకాల సమయము ప్రారంభం పునరుద్ధారణకు ఈ నెలకు మొదటి ఆదివారపు ఆరాధన జయకరంగా జరిగించాం. దాన్ని బట్టి స్తోత్రాలు. నిలవబడి ఇంతవరకు నీ దాసుని నిలవబెట్టి మాతో మాట్లాడావు. దాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రార్థించి పాటలు పాడి ఆరాధన చేసి సాక్ష్యం భాగము, కీర్తన భాగమును చదివిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని నిలవబడి వర్తమానం అందించిన సేవకునికి ఇంకనూ ఆరోగ్యమును బలమును దయచేయి. పురంతల అభిషేకము కలిగి జీవించే కృపనివ్వండి. అగ్ని అభిషేకములు మమ్మల్ని మేము స్థిరపరచుకునే ఆత్మను కుమ్మరించమని ప్రార్థన. ప్రతి ఆటంకాలను లయపరచండి. ఆత్మ సారథ్యంలో మమ్మల్ని నడిపించి బలపరిచి స్థిరపరచమని ప్రార్థన. కృప వెంబడి కృపను పొందొచ్చు. కృపలో జయగీతమును పాడే అనుభవాన్ని మాకు అందరికీ మీరు దయచేసి ఎత్తబడిన వాక్యం అందరి జీవితాల్లో ఫలింపచేయండి. అట్లా మేమందరం కలుసుకొని నీ నామమును సేవించే రోజు అతి త్వరలో స్థిరపరచండి. యేసు నామమును ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దినంలోని సవాస పిల్లల సంఘాన్ని సకల పరిశుద్ధులు ప్రభాత్మతోడే నడిపించును గాక. పరలోకమందున్న మా తండ్రి,
నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తం పరమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరును. మన దినాహారం నేడు మాకు దయచేయము. మా యెడల అపరాధములు చేసిన వారిని క్షమించున్న ప్రకారం అపరాధములను క్షమించు. శోధనలోకి తేక దుష్టుని దూరపరచును. రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ప్రభు పేరిట మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేయుచున్నాను. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీ పిల్లలను దీవించి ఆశీర్వదించును గాక. ప్రభు చిత్తమైతే మరలా కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడై ఉన్నది గాక. మా చిరునామా బ్రదర్ బి అభిషేక్ నాయక్, నాగేశ్వరం తండా, మాచవరం మండలం, గుంటూరు డిస్టిక్. మా ఫోన్ నెంబర్ 7659018230.